చిచి. ఈ పులి పాండ్ అంటే పెద్దవాళ్ళకే భయం, పిల్లలకు కాదు. అయ్యా అయ్యా తమరు పని జారిపోయి అది చూసే పిల్ల భయపడింది. పంచ ఊడిపోతుంటే చూస్తూ ఏం చేస్తున్నారా? గుడ్లు పీకేస్తాను. లోపలికి వెళ్ళి ఒక్క సామాన్ కూడా వదలకుండా అన్ని బయటపడేయండి. ముగ్గు గిన్నె కూడా వదలడానికి లేదు. వెళ్ళండి. అయ్యా కాలు. ఎవరు మీరంతా? ఎవరు? పులిపండు నాకొచ్చే టైం ఇవ్వకూడదా? నేను డబ్బుకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాం, కావాల్సినంత టైం కూడా ఇచ్చాం. ఇప్పుడు మేమేం చేయలేం. కళ్ళు అప్పగించి చూస్తూ ఉండు. లేవయ్యా. ఏంట్రా నువ్వు అడుగున్నానా? ఎత్తి బయట పారాయండి రా. ఎత్తండి. ఏంట్రా డెబ్బై కూడా బయటకు వస్తున్నాయి? అయ్యా పులిపండు గారు, ఆయన ఇంటికి వచ్చి చుట్టమండి. చుట్టాలైనా సరే, చుట్ట పీకలైనా సరే, ఇంట్లో ఏ ఒక్క వస్తువు ఉండడానికి లేదు. చెప్పాను కదా ఎన్నిసార్లు. రేయ్ ఆ చూడరా, నాన్న ఎత్తుకుపోతున్నా. రేయ్ రేయ్ వీళ్ళెవర్రా బాబు, కొత్తగా ఉన్నారు. లాభం లేదు, నేనే రంగంలో దిగాలి. ఏంట్రా ఓడినా? అబ్బా నువ్వు కొట్టాలి, ఆడు తినాలి. మీ ముగ్గురు కలిసి నన్ను ఇలా చిత్త కొట్టడం ఏమన్నా భావ్యంగా ఉందా చెప్పండి. ఇక్కడ నా పాత్రలు తెలియకుండా మాట్లాడుతున్నాడు. పసి చేతులు ఎరగతీయకండి. పసి చేతులా? నువ్వు ముందెళ్ళి నేను వెనక వస్తాను. ఏం సమస్య? పెడగిడేమన్నా దొక్కావా? ఇలాంటి శబ్దాలు చేసి వెళ్ళేటప్పుడు ఇలా లూజ్ మోషన్స్ లో వెళ్తేనే భయపడతారు. కుక్కలు ఎంట పట్టాయో పోరా రే. ఒక మొగడు స్టైల్ గా నడిచెళ్తుంటే మీరు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఈర్ష్య. చాలా సంతోషంగా ఉందండి. ఒక్క గింజ కూడా వృధా కాకుండా పొలంలో ఇంత పంట పండటం చూసి చాలా ఏళ్ళైంది. ఈ మట్టికి మీరంటే ప్రేమ అనుకుంటాను. మరి ఒక్క విషయం గుర్తుంచుకోండి, మట్టిలో వేసింది ఏది వృధా కాదు. అవునవును, మట్టి గురించి మా నాన్నకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. ఎందుకంటే తాగి పడిపోయేది ఆ మట్టి మీదేగా. నేను ఎంత తాగినా మట్టి మీదే పడుకున్నాను. మట్టి లోపలికి పోలేదు కదా, అది ఈ గోవిందుల కంట్రోలింగ్. బాబు వెళ్ళిన పని ఏమైంది? అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఈ శుభవార్త అన్నకి చెప్పాలి. ఎక్కడ ఆదర్శ ప్రేమికుడు? రోజు గొడ్డు గాయడానికి వెళ్తాడు కదా. అంత ఈజీ పనేం కాదు. గొప్ప గొప్ప గొడ్డు కాసే గొప్పలు అయ్యారు. నా చిన్నతనంలో గొడ్డు కాసేటప్పుడు నేను పాటలు కూడా రాశాను తెలుసా? ఏది 4 ముక్కలు చెప్పు చూద్దాం. నా వదులుతా. గడ్డి తిని పాలిచ్చు దేవుడి గొడ్డు, జున్ను వెన్నెలనిచ్చు అమ్మ మన గొడ్డు, పొలం దున్ను రైతన్న తోడు ఈ గొడ్డు, బండ పనులు చేసైన కాపాడు నోయ్ బడ్డు. ఇది నువ్వు రాసావు ఏంటి నా మీద డౌటా? ఇప్పుడు కొత్తగా ఉండదా? యాక్టింగ్ లో చూస్తావా? దేవుడా దేవుడా తిరుమల దేవుడా, నోడుడా నోడుడా జ్ఞాన్ పక్క దేకోడా. ఆ లాంగ్వేజెస్ లోపల నుంచి తన్నుకొస్తాయి. వారాయ్ నీ వారాయ్. ఏంటి ఎత్తుకుతున్నావు? ఇక్కడ ఓ పెద్ద కర్ర ఉండాలి. కర్ర ఎందుకు? నడి నెత్తి మీద కొడితే ఓపెన్ అవుతుంది. దాన్ని ఎందుకు ఓపెన్ చేయటం? ఆలోచించే పాట చూడాలని ఆశ. ఆలోచన నా బొంద. ఇది గోవులు గోపాల చంద్రముఖి సినిమాలు చూసి నేను రాశా. ఎరా ఒక అమ్మాయి మెళ్ళ తాళి కట్టేసి తనకి నీకేం సంబంధం లేట్టుగా తిరుగుతున్నావు. ఏంటి నీ ఉద్దేశం? లేదు నాన్న, ఏదో ఊరికి వెళ్ళానంతే. ఏంట్రా ఊరికనే? అది పెళ్ళే కాదు, దాని మెళ్ళో తాళే కాదు, అది నేను కోపంలో కట్టిన తాడు అంటావు. ఈ మాట నువ్వు 100 సార్లు అన్నావు. ఇలా చూడు నాన్న. బాబు ఇది జీవిత సమస్య, ఆలోచించి నిర్ణయం తీసుకో. నా క్లయింట్ ఉద్దేశం ఏంటంటే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటేనే నా పెళ్లి జరుగుతుందని ఆవేశంతో, ఆరాటంతో, ఆక్రోశంతో అంటున్నాడు. అంతేనా? మీరు చెప్పిందే తను చెప్పింది. అదెవరు? కోపంతో నే తాళి కట్టిన నా పెళ్ళాం. రేయ్ వీడు అమ్మాయిని పెళ్ళామని ఒప్పుకున్నాడు రా. ఈ మాట ముందే చెప్పాడవచ్చు కదా. పోయిందో
నువ్వు నన్ను మాట్లాడిస్తేనేగా వచ్చే దగ్గర నుంచి నువ్వే మాట్లాడుతున్నావు. పోరా. రేయ్, అంత గట్టిగా వాటేసుకోకండి రా. ఆడ ఒప్పుకుంటే సరిపోద్దా? తండ్రిని ఒప్పుకోవద్దు. ఇదేంటి కొత్త ఫిట్టింగ్ లా ఉంది? ఫిట్టింగే. ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే వీళ్ళిద్దరూ నా ఫిట్టింగ్ ఒప్పుకోవాలి. మళ్ళీ ఇదే ఫిట్టింగ్? ఏంటంటే అలవాటు ప్రకారం పెళ్ళైన తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య నేను పడుకోవాలి. ఈ ఫిట్టింగ్ పెట్టేవాడు పెళ్లి ఎందుకు చేసావు? చూడు, నీకు ఒంటరిగా పడుకోవడానికి భయంగా ఉంటే నా దగ్గరకు వచ్చి పడుకో, అంతేగాని వాళ్ళిద్దరి మధ్యలో పడుకునేందుకు భయపెడతావు? నీ పక్కన పడుకోవడం కంటే దోమలు కొడుతున్నా గొడ్ల పాకలు పడుకోవడం మంచిది. తమాషాకి తమాషాకి. అయ్యో అయ్యో, ఏంట్రా నవ్వు? మా ఊళ్ళో తిరణాలు జరుగుతుంది. టపాసులు అరుగు మీద పెట్టాడు. ఎవడో కుర్రోడు అవుట్ తీసుకొచ్చి దాని మీద పెట్టాడు. అది తెలియక మా నాన్న వచ్చి దాని మీద శుభ్రంగా అయ్యో, కూర్చున్నాడు. తర్వాత తర్వాత ఏముంది, పైకి వెళ్ళిన మా నాన్న పైకే పోయాడు, తిరిగి రాలేదు. తెలివి తక్కువ మొత్త తండ్రి చావు గురించి నవ్వుతో చెప్తావా? నవ్వురాదా మరి? ఎవడైనా కింద చచ్చి పైకి వెళ్తాడు, మా నాన్న పైనుంచి పైకే పోయాడు. నవ్వురాదా మరి? దచ్చి. బుద్ధి లేకుండా. ప్రసాదు, ఆ. మనం వెతికే పాత పెళ్లి కొడుకు అడుగు. ఆగాదు, నేను వెళ్ళండి బయటికి పంపిస్తాను, ఆ తర్వాత నువ్వు చూసుకో. ఏయ్. గుణశేఖరా, పూలా ఏం చెట్టొచ్చావు? ఊరికే నిన్ను చూద్దామని. అలాగా కూర్చో, చేయొద్దు గాని. 2 చేతులు వేయడానికి వాళ్ళు వచ్చారయ్యా. ఏం నువ్వనేది? రాయుడు గారు నిన్ను చూడటానికి వచ్చారు. ఏంటి, రైడ్ గారా? ఆ. నన్ను చూడటానికి? త్వరగా వెళ్ళు, నీ బదులు నేను ఆడతాను. వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏమాటరా? లోపల బయట. లోపల బయట. ఇంకా పని ఏంటి, 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 ఏంటి? ఈ లోపల రౌండ్ వేస్తాను. ఏంటి రాకూడేస్తున్నా? లోపల పోయి నీళ్ళలో వేయండిరా, వేయండిరా. ఎస్క్యూస్ మీ. నా పేరు ప్రసాద్, హరిప్రసాద్. మిమ్మల్ని చూడడానికి వచ్చాను. ఏంటి విషయం? దీని మీద ఓ సంతకం చేయండి. ఎవరు మీరు? నేనెందుకు సంతకం పెట్టాలి? కట్టమంటే కట్టింది, తెంచమంటే తెంచింది మీరేగా. ఇప్పుడు అర్థమైందా? పెట్టండి. పెట్టనంటే? దీని మీద నువ్వు సంతకం పెట్టకపోతే నీ తలరాత మీద నేను సంతకం పెట్టాల్సి ఉంటుంది. మర్యాదగా పెట్టు. గుణసాగర్ అవుటే. ఆ మ్యాటర్ మాకు తెలుసులే, అక్కడ సౌండ్ ఆగిందిగా. వస్తానమ్మా. పులిని బట్టి కాళ్ళు విరిచి పిసుకమన్నదో జీవం, అది ఏమి న్యాయమో, ఇది ఏమి ధర్మమో. సన్నాసి, ఆ. ఆ రాయుడికి నీకు ఏంట్రా లింకు? అదెందుకు అడుగుతావులయ్యా, అదో పెద్ద లవ్ స్టోరీ. మా అక్క కూతురు కళ్యాణికి నేనంటే ప్రాణం, అది పెట్టే చేపల్స్ అంటే నాకు ప్రాణం. అది ఒకసారి అన్నం రెడీ చేసుకొని చేపల కోసం పోయింది 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 రికార్డు మార్చరా? పోయి లారీ కింద పెట్టి చచ్చిపోయింది. తర్వాత ఏంది? అప్పుడు చేపలకు దండం పెట్టి ఇంట్లో ఉన్న చింతకాయ పత్రితో అడ్జస్ట్ అయిపోయాను. అయ్యి బాబాయ్, జస్ట్ మిస్. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక వీరుణ్ణి, గుండె ధైర్యం ఉన్నవాడిని రాయుడు గారు కావాలని అడిగారంట. పులిపాండన్ నా పేరు వినగానే ఆయన మనుషులు వచ్చి నన్ను టపక్కన వేసుకుని వెళ్ళిపోయారు. అసలు అందులో గమ్మత్తు ఏంటంటే, పనిలో చేరిన వెంటనే రాయుడు గారు నన్ను పైకి కిందకి 2 నిమిషాలు చూశాడు. కాళ్ళు చేతులు పిసకమన్నాడు. నా ఫేస్ చూడగానే నేను అలా కనబడ్డారో ఏంటో. సన్నాసి, ఆయన సంగతి వదిలేసా. రాయుడు కూతురు సంగతి ఏంట్రా? ఏంటి అంత శ్రద్ధగా అడుగుతున్నా? నువ్వు చెప్పు సన్నాసి. సీతమ్మ చాలా మంచి పిల్ల. అయితే ఆవిడకు చెడ్డ అలవాటు ఉంది. తల్లో 4 గంటలు పీకి గుండ్రంగా చేసి అతికించుకున్నాను. సిగ్గు లేదు? సిగ్గెందుకు? ఇది పెట్టుకుంటేనే 4 భయపడుతున్నారు, 4 పంచాయతీలు వస్తారని చిల్లర రాలుతుంది. ఇది లేకుండా చూడండి, చిన్నపిల్లలా ఉన్నానా? ఇది పెట్టుకుంటా చూడండి, మీరు కూడా భయపడుతున్నారు కదా. అయ్యా అయ్యా. అయ్యో మీ కాదండి, నాన్నకి ఇంటి డాక్యుమెంటరీ నేను ఇచ్చి పంపాను, అందిందా? ఇప్పుడు ఆపియగా. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. చిచ్చి చిచ్చి, థ్యాంక్స్ అని చెప్పక్కర్లేదు. మీ కుటుంబం వేరు, నేను వేరని నేను అనుకోవట్లేదు. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆడికి చెప్పండి, ఆడే అపరిచితుడు. మీ మొహంలో ఈ ఆనందం చూడ్డానికే నేను ఇంత కష్టపడ్డాను. నమ్మకరా, ఆ సమయంలో అమ్మాయి కనుక అట్ట మాట్లాడి ఉండకపోతే అక్కడ ఎంతమంది ఉన్నారు? తలా ఒక వేటు వేసి ఉంటే నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగిలేదు కాదు. నీ అదృష్టం రావాలి కనుక వదిలేశారు. అదే కనుక నేను అమ్మాయి తండ్రిని అయి ఉంటే నిన్ను అక్కడికక్కడే నరికెచ్చేవాడిని. నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వు నాకబ్బవా దానికబ్బవా? నువ్వేనేం చెప్పరా? ఆ అమ్మాయి మెళ్ళ ఉడతాళ్ళగా నువ్వు తాళి కట్ట పెద్ద తప్పు. నీ గొడవేంట్రా? నేను చెప్తాను. వీడు మూగ భాషలో ఏమంటున్నాడంటే, రాయుడు తాళిని కత్తిరించాడు, మా తమ్ముడు తాళిని కట్టినాడు అంటున్నాడంతే. ఏమ్మా, నీ మైకట్టకు రిపేర్ అయింది కదా, ఇంకెందుకు కీ 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 అన్నట్టు గించుకుంటావు? నోరు మూసుకూర్చో. కూర్చో కూర్చో. రాయుడిప్పుడు మీ ముగ్గురిని ఏం చేస్తాడు? అసలే కంటి సైకితో కక్ష సాధించే వ్యక్తి.
రే, 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 రే. ఇప్పుడు ఏమంటున్నాడంటే నువ్వు మూసుకోరా, మాకు తెలుసు కానీ. అమ్మా, నాకు ఇప్పుడు రెస్ట్. సరే నీకు జరిగింది చాలనా? ఏమంటే ఇది కాస్త నోరు పెద్దండి, ప్రతిదానికి సవాల్ చేస్తాడు. ఎట్టాగే ఒంగోలు బస్ స్టాండ్ లో ఒక 6 రౌడీతో గొడవపడి అది కొట్టిన దెబ్బలకి 6 రోజులు ఆసుపత్రిలో పడ్డాడు. 6 రోజులు లూజ్ మోషన్స్ అయి తగ్గి సావలేదు. ఈ దెబ్బకి ఇంత నర్సులు పారిపోయారు తెలుసా? అన్నట్టు మీకేడ తెలుస్తుంది? నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అయ్యా. పులి అయ్యా, పులి అన్న పేరు మార్చి ఎలిక అని పెట్టారయ్యా. అలాగా? అవునయ్యా. ఎలకపాండు వెళ్ళిరానా? చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. పెద్ద మనిషిరా. అయ్యయ్యో, బంపర్ లాటరీ వచ్చింది కదా, మొహం అట్ట పెడతాటి. ఆ బంపర్ లాటరీని నువ్వే ఉంచుకో. ప్రసాద్, ఏయ్ యా, వా. ఏమైంది వీడికి? ఇప్పుడు మనోడు ఏమంటాడంటే ప్రసాద్కి అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆస్తి అంతా ఈ పులిపాండు పేరు మీద రాసి మనం ఊరు వదిలిపోదాం అంటున్నాడు. అంతే కదమ్మా? అమ్మా! నానా మన లారీ. మనం ఇంటికి వచ్చింది క్షమించమని అడగడానికి. ఇక్కడ నీ కోపాన్ని చూపించుకో, తగ్గుండు. నేనెందుకు క్షమాపణ అడగాలి? అది తనని, నేను అడగను. రేయ్, లుంగి దించండ్రా. ఇంకా నయం గోచితో ఉండమన్నావు కాదు. ఈ అబ్బా కొడుకులు నన్ను చితక బాదటానికే ఇక్కడికి వస్తున్నట్టున్నారు. నా! నమస్కారం అమ్మా. ఇంకా ఎవరినైనా అయ్యో, కొట్టారా? మేందుకు కొడతామమ్మా? ఏదో తెలియక చేసిన తప్పు క్షమించమని అడగడానికి వచ్చాం. మీ మంచి మనసు గురించి సాంబశివ గారు చెప్పగానే ముగ్గురు వెయిట్ చేసామండి. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాం. చూస్తే అలా అనిపించట్లేదే. అడగాల్సిన వాళ్ళు అడగరే. నోట్లో ఏమైనా బెల్లం పెట్టుకున్నారా? అవును, సగం తిన్నాను, మిగతాది నీకు కావాలా? రేయ్! అక్కడికొచ్చి గొడవ పడితే పోన్లేని పెద్ద మనసుతో ఊరుకున్నాను. రాయుడు గారి ఇంటికే వచ్చి గొడవ పడుతున్నారంటే అర్థమైందిరా, అర్థమైంది. జీవితంలో ఎప్పుడు మర్డర్ చేయనని మా అమ్మకి మాటిచ్చానన్న రహస్యం తెలుసుకునే కదా ఇక్కడికి వచ్చి గొడవ పెడుతున్నారు. ఆ ఒట్టు క్యాన్సిల్ చేస్తున్నాను రా, క్యాన్సిల్ చేస్తున్నాను. 7 ఏళ్ల వయసులో మా నాన్నని హత్య అంటే ఏంటని సరదాగా అడిగాను. వెంటనే రోడ్డు మీద పోతున్న వాడిని పిలిచి తల నరికి నా చేతిలో పెట్టి కొడకా ఇదిరా మర్డర్ అంటే అన్నాడు. అలాంటి పౌరుషం కలిసిన మట్టిలో పుట్టిన వీరుడు రా ఈ పులిపాడు. ఏంట్రా ఆవలిస్తున్నారు? చందమామ కథ అనుకుంటున్నారా? అక్కడ జరిగిన గొడవ జన్మలో రాయుడు గారికి నేను చెప్పనని సీతమ్మ గారికి మాట్లాడడం వల్లే మీ ముగ్గురు బతికిపోయారు. లేకపోతే పోండి రా, పోండి. పోయే ముందు ఏదైనా వదిలేసి వెళ్ళండి రా, ప్రాణాలు వదులుకోకండి పిచ్చి కుక్కలు. అమ్మా, మాకున్న ఆశ లారీ ఒక్కటే, దాన్ని నమ్ముకుని మేము బతుకుతున్నాం. మమ్మల్ని క్షమించి లారీ ఇచ్చేయమ్మా. అది జరగదు, జరగదు, జరగనే జరగదు. ఆ లారీ మాకు ఇచ్చేస్తే మేము ఊరొదిలి వెళ్ళిపోతాం. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటే మేమిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఊరు వదిలిపోతామంటే ఎలా? ఆ హామీ ఇచ్చినందుకే క్షమాపణ అడుగుతున్నాం. ప్రతిదానికి మీరు క్షమాపణ క్షమాపణ అంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? తిరిగి నువ్వు నన్ను కొట్టాలా? కొట్టు. నిన్ను కొట్టిన పాపం ఇంతటితో పోతుంది. కొట్టు. నిన్ను తిప్పి కొట్టడానికి నీ అనుమతి నాకు అక్కర్లేదు. అది ఎక్కడివ్వాలో అక్కడిస్తాను. సీతమ్మా, మా లారీ ఏంటిది? క్షమాపణ అడిగితే లారీ ఇస్తారని తీసుకొచ్చావు. పరువు పోతుంది. సరే, ఆ లారీ నువ్వే ఉంచుకో. రోజు దాన్ని కాస్త కాస్త కొరుకు తిని కొవ్వు పెంచుకో. సంతోషమేగా? అమ్మా, లారీ. ఊరికే క్షమాపణ అడుగుతామని చెప్పి ఇక్కడికి వచ్చి శాంతం దిగజారిపోయారు. రండే. నేను కాదు వాడు వాడు నేను కాదు ఎందుకు కాలంలో చెప్పలేదురా? ఏయ్, నువ్వెందుకు టైటానిక్ ని కాలువలో వదిలేవు? అది నాకు పడవ వదలాలనిపించింది వదిలేను. నాకు చెప్పు వదలాలనిపించింది వదిలేను. పరా, నా ప్లేన్ అంతా జడగొట్టావు. ఏం చెడగొట్టాను? ఏం లేదు. పర్వాలేదు, చెప్పరా. నాన్నకు చెప్పలే, చెప్పు. నువ్వు చెప్పాలి. ఏంట్రా లవ్వా? లేదురా ప్రసాద్, ఇదే మండపేట మల్లిక, ఒంటిమిట వసంత, కొత్తపేట కోమల, బెజవాడ మంగమ్మ, అదే బెజవాడ ఫాతిమా, వాళ్ళకి మళ్ళీ కాదురా. ఎరా, ఇంతమంది నిన్ను లవ్ చేశారా? లేదురా, నేనే వాళ్ళని లవ్ చేశాను. కానీ స్వర్ణ మాత్రం నిన్ను లవ్ చేస్తోంది. ఇద్దరం కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారా? నువ్వే నాతో మాట్లాడు, ఏదో ఒకటి చెయ్యాలి. దిగులు పడకు సహోదరా. కరెక్ట్ టైం చూసి నాన్న చెవిలో ఈ టైం బాంబ్ పేల్చేస్తాను. తమ్ముడు.